తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్గా మారాయి. హరీష్ రావును గుంటనక్కతో పోల్చిన ఆమె నిధుల మంజూరులో జరుగుతున్న వివక్షను ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ కూడా కేవలం సిద్దిపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఎలా వస్తాయంటూ ఆమె ప్రశ్నించారు. ప్రచార పర్వం ముగియడంతో వడగండ్ల వాన పడితే వచ్చేంత ప్రశాంతత ఇప్పుడు కనిపిస్తుందని కామెంట్ చేశారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అపీల్ చేస్తా ఉన్నా. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనవి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది. వడగండ్ల వాన పడిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి, కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ఒక 30 ఏళ్ళ కిందనే 3 సిటీ బస్సులు తిరిగేటి.